ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సంబంధించినటువంటి సెక్షన్ 22A ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలని కూడా కలవరపెడుతోంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం గనక ఫోకస్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 22A ఈరోజు ఎందుకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద చర్చగా మారింది, అలాగే చాలామంది ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్స్ యొక్క వాళ్ళ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అలాగే చాలామంది కూడా ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అనేక కన్సర్న్స్తో ఈరోజు ఉన్నారంటే దానికి కారణం డిజిటలైజేషనా, లేకుంటే ప్రభుత్వ విధానమా, లేకుంటే అసలు ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యల్లో అలాగే అధికారుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపమా, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అసలు మనం ఏం చేయటం వల్ల ఈ సమస్యకు ఒక సరి అయినటువంటి సమాధానం వస్తుందనే అంశాన్ని కూడా ఇప్పుడు మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో ఉన్నటువంటి సెక్షన్ 22A చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సెక్షన్. అందులో ముఖ్యంగా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ గురించి ఉంటుందండి ఎంట్రీ. అంటే అవి ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ అని కొన్ని ఉంటాయి. ఆ అసైన్డ్ ల్యాండ్స్ కానివ్వండి, లేకుంటే ఏదైనా ఒక కోర్టు డిస్ప్యూట్ కానీ, లిటిగేషన్ కానీ, పెండింగ్ కేసెస్ కానీ ఉన్నటువంటి ల్యాండ్స్ కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే ఏదైతే దీర్ఘకాలికంగా అన్రిజాల్వ్డ్ అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రాపర్టీ రైట్స్కి సంబంధించిన అంశాలు ఆ ల్యాండ్పై ఉన్నా, లేకుంటే కనుక ఇంకా ఆ ల్యాండ్కి సంబంధించి ఏదైనా సేక్రెడ్ ప్లేసెస్కి సంబంధించి అంటే వక్ఫ్ కానివ్వండి, లేకుంటే దేవాదాయ శాఖకు సంబంధించిన అంటే ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి ఏదైనా ఉన్నా కూడా ఇలా మనం తీసుకున్నట్టయితే, అలాగే సర్ప్లస్ ల్యాండ్స్ అంటారు, సీలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి సర్ప్లస్ ల్యాండ్స్ అయినా వీటన్నిటికీ సంబంధించి అక్కడ అది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటే అది ప్రభుత్వానికి సంబంధించినవి. ఇది అమ్మటానికి కానీ కొనటానికి కానీ దీనిపై ఎటువంటి క్రయ విక్రయాలు జరుపుకోవటానికి కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేదా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కానివ్వండి, లేదా మార్టిగేజ్ కానీ చేసే అవకాశాలు లేదు అని ఆ సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఆ సెక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడే అతి ముఖ్యమైన సెక్షన్. మరి అంత ముఖ్యమైన సెక్షన్ ఈరోజు ఎందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలని ఈ విధంగా ఉడికిస్తోంది అంటే దానికి కారణం ముఖ్యంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అలాగే ఏపీలో ఉన్నటువంటి అంశాలను మనం విడివిడిగా చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తెలంగాణలో కనుక మనం పరిస్థితి చూసినట్టయితే మ్యాక్సిమం కేసెస్ మనకు వచ్చిందంతా కూడా మల్కాజిగిరి, అలాగే సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 ఏరియాస్లో క్యూర్ ఏరియాస్లో చాలా పెద్ద మటుకు ఇక్కడ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇలా అంటే రాంగ్ టైటిలింగ్ అనేటువంటి జరిగింది. మా ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఓనర్షిప్ కాకుండా ఇప్పుడు అవి 22Aలో ఉండటం వల్ల కంప్లీట్గా అక్కడ ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, ఆ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో, ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో, ఆ కమర్షియల్ కాంప్లెక్సెస్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా పెద్ద పెను విఘాతంగా మనం భావించవచ్చు. ఒక రకంగా హార్ట్ అటాక్ కలిగించేటువంటి అంశం ఇది. ఎందువల్ల అంటే తరాల వారీగా వాళ్ళకు అందినటువంటి ప్రాపర్టీ కావచ్చు, లేదా ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ కావచ్చు, ఈ ప్రాపర్టీనే మనల్ని బతికిస్తుంది అని ఆ ప్రాపర్టీని నమ్ముకొని జీవించే వాళ్ళు ఉండవచ్చు. ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు, అలాగే సెంటిమెంట్స్ కూడా ఉంటాయండి. ఇది మన ఇల్లు అనేటువంటి ఒక భావన ఉంటుంది. సడన్గా ఈ ఇల్లు ఇది 22A కిందికి వచ్చింది, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇట్ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ అని కనుక ఒక్కసారి మనకు తెలిసిందనుకోండి, అసలు మనం ఉన్న ఇల్లు, మనం ఇంతకాలం ఒక అనుబంధం ఏర్పరచుకున్నటువంటి ఇల్లు మనది కాదు అన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు కూడా ఊహించవచ్చు. మరి వీటన్నిటి కారణాలు ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో చూసినట్టయితే ఇక్కడ డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. తెలంగాణలో ఇప్పుడు ధరణి అనేటువంటి ఒక పోర్టల్ నుంచి భూభారతి అనే మరొక పోర్టల్కు మధ్య ఇప్పుడు ఆ మార్పు అనేది జరుగుతోంది. ఆ మార్పు అనేది జరిగినప్పుడు డెఫినెట్గా ది బేసిస్ ఫర్ మేకింగ్ అన్ ఎంట్రీ ఇంటూ దిస్ డిజిటలైజ్డ్ పోర్టల్ ఏంటి అంటే ఒక రికార్డ్ అనేది చూస్తారు. మరి ఆ రికార్డ్ అనేది ఏంటి, ఎప్పటి నుంచి ఉండాలి, ఆ రికార్డుకి సంబంధించిన అనేక అంశాలు.
మరి అక్కడే చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఎందువల్ల అంటే 1954కు ముందు తీసుకున్నటువంటి ల్యాండ్సా, లేదా ఏదైనా ఒక చిన్న చిన్న వివాదాలకు ఆగిపోయినటువంటి లేఅవుట్సా, లేదా ఎక్స్ సర్వీస్ మెన్‌కి కానివ్వండి, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్‌కి ఇచ్చినటువంటి ల్యాండ్స్, వీటిపై రిలీఫ్స్ ఉంటాయి. మరి ఆ రిలీఫ్స్ అనేది మనకు లీగల్‌గా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. మనం లీగల్‌గా వెళ్ళినప్పుడు లీగల్ ఆ డొమైన్‌లో మనం గనక ఒక్కసారి చూసినప్పుడు ఈ రిలీఫ్స్ అనేది అంటే కొన్నిటికి వెసులుబాటు అని మనం అంటాం. అవి చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిపైన కూడా అలాగే మీరు చూసినటువంటి ఆ పాత రికార్డుకు ఇప్పుడొచ్చినటువంటి కొత్త రికార్డుకి అంటే లేటెస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో దానికి మధ్య అనేక రకాలైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మరి ఆ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి వాటిని మీరు పరిగణలోకి తీసుకున్నారా? మరి వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారా? ఇప్పుడు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు ఉపయోగించి సరైనటువంటి టైటిలింగ్, అలాగే రికార్డ్ హోల్డింగ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు పొందుపరుస్తున్నారా? ఇది పాలనాపరమైనటువంటి అంశం. పాలసీ మ్యాటర్ అంటారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాలు, రెండవది అధికారులు యొక్క పరిధిలో ఉన్నటువంటి అనేక పాలసీ ఇంప్లిమెంటేషన్. ప్రభుత్వం ఎప్పుడు ఈ పాలసీ ఇలా చేయాలి అని ఒక పాలసీని తెచ్చిపెడుతుంది. కానీ ఇంప్లిమెంట్ చేసేది అఫీషియల్స్ కాబట్టి అధికారులు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు, వాళ్ళలో ఎంత చిత్తశుద్ధి ఉంది, అలాగే అధికారులు చేయటంలో వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఏ విధంగా తోడ్పడుతున్నారు, అంటే అధికారికి అలాగే ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీకి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ ఏంటి, అలాగే కంప్యూటరైజేషన్ చేయటంలో టెక్నికల్ ఎర్రర్స్ని కూడా మనం దృష్టిలో తీసుకోవాలి. ఒక్క చిన్న పొరపాటైనా కూడా పొరపాటు చిన్నదే, కానీ దాని పర్యవసానం మాత్రం అసలు మనం కొన్ని సందర్భాల్లో ఆ పర్యవసానం నుంచి బయటపడడానికి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే రెవెన్యూ రికార్డుకి సంబంధించిన అంశాలైనప్పుడు 1కి 10 సార్లు స్క్రీనింగ్ చేసుకోవాలి, టెస్టింగ్ చేసుకోవాలి, కన్ఫర్మేషన్స్ ఉండాలి. ఇవన్నీ చేసి మనం ఆ రికార్డింగ్ అనేటువంటిది ప్రక్రియను చేపట్టాలి. ఫుల్ ప్రూఫ్గా ఉండాలి అంటే దానికి రీచెక్కింగ్, అలాగే ఒక రివ్యూ కమిటీస్ కూడా ఉండాలి. అఫీషియల్స్ కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఎంత తొందరగా ముగిస్తున్నాం అనేటువంటి ఒక టైం డెడ్లైన్స్, అలాగే టైం స్కెడ్యూల్స్ మాత్రమే పెట్టుకోకుండా మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం, మనం చేసిన పని వల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది అనేది తగ్గిస్తున్నాం, అలాగే సుపరిపాలన జరగాలి అంటే మనకు అస్తవ్యస్తమైనటువంటి రికార్డింగ్ మెటీరియల్ ఉంటే మనం ఎట్టి పరిస్థితిలో కూడా పరిపాలన అనేది మంచిగా చేయలేం. కాబట్టి మంచి పరిపాలనకు సరైనటువంటి రికార్డింగ్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఆ లోపమే ఇక్కడ మనం చూస్తున్నాం. మంత్రి పొంగులేటి మనకు చాలా స్పష్టంగా చెప్పారు, సారీ కూడా టెండర్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ గెస్చర్. కానీ ఈరోజు జరిగినటువంటి ఉదంతాన్ని ఒక్కసారి మనం తీసుకుంటే అది ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తీసుకొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనది అనుకున్నటువంటి భూమి మనది కాదు అని తెలిసిన ఒక కుటుంబం, మనం ఉంటున్నటువంటి ఇల్లు మనది కాదు అని గ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మనదిగా భావించిన ఆస్తి ఇక మీదట మనది కాదు అని తెలుసుకున్న తర్వాత ఆ ప్రజల్లో ఏర్పడేటువంటి ఒక గందరగోళం. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఇప్పుడు ముందుకొచ్చి మేము హెల్ప్ లైన్స్ ప్రకటిస్తున్నాం, అలాగే మేము చేసిన దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు 22A అనేటువంటి సెక్షన్ ఎంత స్ట్రాంగ్ సెక్షనో, అది ఎంత పవర్ఫుల్ సెక్షనో మీ అందరికీ తెలుసు. తెలిసి కూడా 22Aలో మీరు ఒక ఎంట్రీని రికార్డ్ చేసే ముందు దానికి కూడా ఒక ప్రొసీజర్ అని ఉంటుంది. మరి అది తెలియని అఫీషియల్స్ ఉండరు, దాన్ని పట్టించుకొని ప్రభుత్వాలు కూడా ఉండవు. మరి ఎలా జరిగింది ఈ తప్పిదం? ప్రతి ఒక్కదానికే కంప్యూటరైజ్ చేయటంలో కొన్ని తప్పులు దొర్లాయి అంటే కొన్ని తప్పులే దొరలాలి, కానీ పాలసీ మ్యాటర్కి సంబంధించిన అంశాలు ఎలా వస్తాయండి? ఇంకోటి, ఒక ప్రైవేట్ ప్రాపర్టీని మీరు 22Aలో కనుక మీరు పెట్టాలి అంటే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పాలసీ తీసుకున్నా మనకున్నటువంటి న్యాయ వ్యవస్థ చాలా అత్యున్నతమైంది, చాలా అద్భుతమైంది. ఏ మనిషికి కానీ ఏ ఎంటిటీకి కానీ ఎటువంటి ఒక సంబంధించినటువంటి వాటికి కానీ ఇబ్బంది లేకుండా చేసే వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ. ఈరోజు మనం చూసినట్టయితే ఒక ప్రొసీజర్ ఉంది. మీరు ఫస్ట్ వాళ్లకు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, అలాగే రెస్పాన్స్ టైం అలొకేట్ చేయాలి. తర్వాత వచ్చినటువంటి వాటిని మీరు మీ యొక్క డిస్క్రిషన్తో, మీకున్నటువంటి ఆ పవర్స్తో మీరు దాన్ని ఇది సరైనటువంటి ఎంట్రీనా కాదా అని నిర్ణయించే శక్తి మీకుంది. మీకు ముఖ్యంగా శక్తి అంటే కూడా ఇక్కడ మనం లా అబైడింగ్గా ఉండాలి, కానీ మన ఇష్టారాజ్యంగా వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఇది లీగల్గా ఉన్నటువంటి మ్యాటర్ కాబట్టి
ఖచ్చితంగా రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి అనుబంధంగానే మనం అక్కడ ఎంట్రీస్ వేసినప్పుడు డెఫినెట్గా ఇటువంటి తప్పులు జరిగే అవకాశం లేదు. కానీ ఏదో పాత రికార్డ్స్ పెట్టుకోవడం. ఇంకోటి కూడా మనం గమనించాం, మనం ఈ అంశంపై ఎప్పుడైతే ఫోర్ సైట్స్ టీవీ ఒక పరిశోధన చేసిందో దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు కూడా మనం చూసాం. అదేంటి అంటే, కేవలం ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి, ఒక పెద్ద సర్వే నెంబర్, దాంట్లో ఉన్నటువంటి అనేక పార్ట్స్ ఉంటాయి, సబ్ పార్ట్స్. దాంట్లో ఏదో ఒక్క పార్ట్ గవర్నమెంట్కి సంబంధించిందేమో అని దానిపైన ఒక లీగల్ సూట్ కానివ్వండి, ఏదైనా ఒకటి ఉంటే ఎంటైర్ నెంబర్ను బ్లాక్ చేస్తున్నారు. మరి ఒక చిన్న అంటే అక్కడ కూడా నాట్ ప్రూవెన్, కానీ మీరు ఎంటైర్ నెంబర్ను బ్లాక్ చేయడం వల్ల ఆ నెంబర్లో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలు ఈ యొక్క ఇబ్బందులకు గురవుతున్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాగే ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో ఇనాంకి సంబంధించి, అసైన్డ్కి సంబంధించి వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదిక ఉంది. ఆ లీగల్ కన్స్ట్రెయింట్స్ కానీ, ఆ లీగల్ కోవరెంట్స్ కానీ మనం ఫాలో అవుతూ మనం కనుక ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరికి కూడా, ఏ పర్టికులర్ పార్టీకి కూడా మనం అపకారం చేయకుండా, అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి కూడా, అంటే నిజంగా ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. సెక్షన్ 22A గురించి మనం మాట్లాడితే, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. అలాగే ప్రజలకు సంబంధించినటువంటి ఆ భూమి విషయంలో న్యాయం చేయవలసినటువంటి బాధ్యత కూడా మనదే. కాబట్టి 2 బాధ్యతల్ని కూడా ఒక సమన్వయంగా మనం తీసుకెళ్తూ 2 పార్టీస్కి కూడా, అంటే ఇటు గవర్నమెంట్కి కానివ్వండి, ఇటు ప్రజలకు కానివ్వండి, ప్రైవేట్ ప్రాపర్టీస్ కానివ్వండి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ మధ్య ఎటువంటి ఒక ఇబ్బంది లేని ఒక వాతావరణంతో ముందుకెళ్తే అబ్సల్యూట్లీ ఈరోజు మనం చూసే గందరగోళం, అసలు చాలామంది ఎంత టెన్షన్ పడిపోతున్నారంటే, వాళ్ళ ప్రాపర్టీ అంటే అది వాళ్ళకు కంప్లీట్గా అదొకటే సోర్స్ ఉంటుంది. మరి అటువంటి సోర్స్ ఇక మీదట తమకు కాదు అంటే, ఇప్పుడు మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ తీసుకునే చర్యలను నిజంగా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. వాళ్ళు ముందుకొస్తున్న విధానం బాగుంది, కానీ అది నిజంగా కామన్ మ్యాన్కి అందేది ఎప్పుడు? ఇప్పుడు ఒక అప్లికేషన్లో మన ప్రాపర్టీ, మన ఇల్లే 22Aలో ఉందనుకోండి, అది 22A నుంచి బయటికి రావాలి అంటే దానికి ఎంత టైం పడుతుంది? మనం ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళాలి, ఎంతమందిని అడగాలి, ఎన్ని రకాలైనటువంటి మనం అక్కడ చర్యలు తీసుకోవాలి, ఇవంతా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. చెప్పినంత సులువుగా ఏది ఉండదు. మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి అంశంలోనే మనకు ఎంతో టైం పట్టేటప్పుడు, మన ప్రాపర్టీ 22Aలో చిక్కుకునిందంటే అది బయటికి రావాలి అంటే అది ఎంత కఠినమో మీ అందరికీ తెలుసు. కాబట్టి అసలు ఇటువంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇక మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యాక్ట్కి, ఈ సెక్షన్ 22Aకి సంబంధించి కూడా అక్కడ పెద్దగా, ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదండి, అక్కడ కూడా ఈక్వల్గా బాధపడుతున్నారు. అయితే అక్కడ ఒకటి ఏంటంటే, ఇక్కడికి అక్కడ డిఫరెన్స్, అక్కడ రెస్పాన్స్ మెకానిజం ఇంకా కొంచెం స్విఫ్టర్గా ఉంది. ఒక యాప్ క్రియేట్ చేశారు, అలాగే దానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్, అలాగే దానికి ఈ ల్యాండ్ రికార్డ్స్నంతా కూడా ల్యాండ్ పూలింగ్ ఒక కామన్ వెబ్సైట్, ఇంటగ్రేటెడ్ వెబ్ స్పేస్ని ఒకటి క్రియేట్ చేశారు. వీటి ద్వారా త్వరితగతిన ఇటువంటి సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్తున్నారు. అని అక్కడ కూడా ద సేమ్ థింగ్ అప్లైస్. మీరిచ్చే హామీకి అది జరిగేటువంటి సమయానికి మధ్య సమయంలో కుటుంబాలు, అలాగే ఎంతమంది ప్రజలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మీరు గమనించాలి. అక్కడ తప్పు ఎవరిదైనా కావచ్చు, అది ప్రభుత్వ నిర్ణయమైనా కావచ్చు, అధికారుల నిర్లక్ష్యమైనా కావచ్చు, లేదా ఇంకా కంప్యూటరైజేషన్ ప్రాసెస్లో ఏర్పడినటువంటి అనేక తప్పిదాలు కావచ్చు, కానీ బాధపడేది మాత్రం కామన్ మ్యాన్. మరి దానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఈరోజు చెప్పినటువంటి హామీలను, వాళ్ళు ఇచ్చిన టైం షెడ్యూల్, ఇప్పుడు ఒకరేమో 15 days అన్నారు ఏపీలో, ఇక్కడేమో నియర్ అబౌట్ ఇక్కడ కూడా 1 week or 10 daysలో ఇవన్నీ కూడా ఇంకా 2 days అని కూడా చెప్పారు. కాబట్టి అసలు ఈ సమస్యకు మూల కారణం ఏంటి అంటే, మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్లోనే లోపం ఉంది. ఖచ్చితంగా నిర్ణయాల్లో లోపం ఉందండి. పాలసీ మ్యాటర్లో ఇది లోపం ఉంది. దాన్ని ప్రభుత్వాలు కూడా అంగీకరించి ఇక ముందైనా ఇటువంటి పాలసీ మ్యాటర్స్కి సంబంధించి, అంటే ఈరోజు మనం రెవెన్యూ గురించి మాట్లాడుతున్నాం, రెవెన్యూ రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాం. రేపు ఇటువంటి పాలసీ మ్యాటర్స్, మిగతా అంశాలలో కూడా ఇటువంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు మరింత
వాళ్ళు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి కానీ దానికి విరుద్ధంగా ఉండేటట్టు ఉండరాదు. కాబట్టి ఈ సెక్షన్ 22ఏకి సంబంధించిన అంశాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు నిజంగా యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క పార్టీకి కూడా న్యాయం చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.